హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇంట్లో చిన్న టీ పార్టీ ఉందండి. స్నాక్స్లోకి అయితే నేను సొరకాయ గారెలు చేశాను. సొరకాయ అప్పాలు అంటారు, సొరకాయ వడలు అంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా అయినా బాగుంటాయి. నేనైతే 45 ఈ సొరకాయ గారెలు చేశాను. చిన్న చిన్న కిటీ పార్టీస్ జరిగినా లేదా పోట్లాక్స్ లాంటివి జరిగినప్పుడు చక్కగా ఇలాంటి సొరకాయ గారెలు కూడా చేసుకొని తీసుకెళ్ళచ్చు. వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా కానీ బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి. వీటిని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ప్యాన్ ఫ్రై చేసుకున్నవైతే చక్కగా మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు. ముందుగా గారెలు చేయడానికి సొరకాయ తురుముకుందాము. నేను లేత సొరకాయ తీసుకున్నానండి, అందుకనే తొక్క తీయకుండానే తురిమేసుకున్నాను. 400 గ్రాముల ఈ సొరకాయ ముక్క తీసుకున్నాను. మొత్తం తురమట్లేదు, సగం కాయ తురుముతున్నాను. వెయిట్లో వచ్చేసి 400 గ్రామ్స్ ఉంది. చూడండి, మిగిలిన ముక్క నేను పక్కన పెట్టేస్తాను. సగం మాత్రమే తురుముకున్నాను. మీరు తీసుకున్న సొరకాయ ముదురుగా ఉంటే కనుక తొక్క తీసుకొని తురుముకోవాలి. తురుము కూడా చూడండి కొంచెం వెడల్పుగా ఉండాలి. పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా, అటువైపు తురుముకోవాలి. ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము ఎంత ఉందో కొలుచుకుందాం. ఇలా కొలుచుకుంటే ఇందులో బీపీని ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని కొలుచుకోవచ్చు. ఈ సొరకాయ అప్పాలు చేయడం చాలా ఈజీ అండి. ఈ సొరకాయ తురుముకోవడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, మొత్తం అయితే 3 కప్పుల సొరకాయ తురుము వచ్చింది. ఈ తురుమంతా కూడా ఒక పెద్ద పాలెంలోకి తీసేసుకోండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద పాలెంలోకి తీసేసుకోండి. నేనైతే 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. 8 నుంచి 10 పచ్చిమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే 10 వరకు వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే 8 వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళేమి పోయొద్దు. ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుని సొరకాయ తురుములోకి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం పక్కన పెట్టేసుకుని పిండి కలిపాక చివరిలో అయినా కలుపుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. నువ్వులు వచ్చేసి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకోండి. 1/4 కప్పు కంటే ఎక్కువ, 1/2 కప్పు కంటే తక్కువ. నేనైతే 1/3 కప్పు నువ్వులు, పచ్చి నువ్వులేనండి, 1/3 కప్పు నువ్వులు వేశాను. అలాగే 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు పచ్చెనపప్పు. వీటిని 1 గంట పాటు నానబెట్టేసుకున్నాను ముందే. 2 కలిపి 1/2 కప్పు తీసుకున్నాను. కడిగేసి నీళ్ళని వంపేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం అయితే 1.5 టీ స్పూన్. ఇందాక పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసాను కదా, మొత్తం అయితే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మనకి సొరకాయ తురుము ఎంత వస్తుందో బియ్యం పిండి కూడా అంతే వేసుకోవాలి. మనకి 3 కప్పుల సొరకాయ తురుము వచ్చింది కదా, 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. సొరకాయ తురుములో బాగా నీరు ఉంటుంది కాబట్టి ముందు నీళ్లు పోయకుండా బియ్యం పిండి ఈ సొరకాయ తురుము బాగా కలిసేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అయితే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకూడదు, అలానే మరీ సాఫ్ట్గా, మరీ పలచగా కలుపుకోవద్దు. కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి మీరు పక్కన పెట్టుకున్నారనుకోండి, కారం తక్కువైతే అది ఇప్పుడు వేసేసుకోవచ్చు. వేసాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, ఈ విధంగా అప్పాల్లాగా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకొని 1 లేదా 2 వాయిల్కి సరిపడా పిండి ముద్దలు చేసేసుకోండి. ముందే చేసి పెట్టేసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. మనకి అప్పాలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసేసుకోండి. మిగిలిన పిండి అయితే ఆరిపోకుండా పొడి క్లాత్తోనే కవర్ చేసేసుకోవాలి. అలాగే స్టవ్ పైన మరొక పక్కన నూనె పెట్టేసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం అప్పాలు ఒత్తేసుకుందాము. పాలిథీన్ కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. నూనెతో గ్రీస్ చేసేసుకుని ఒక్కొక్క పిండి ముద్దను పెట్టి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, అలానే మరీ పలుచగా చేసుకోవద్దు. కొంచెం మందంగా ఉండేలాగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న ఈ అప్పాలని ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుని దానిపైన వేసుకోవాలి. ఇలా కొన్ని చేసి పెట్టుకున్నామంటే వెంటనే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 వాయిల్కి సరిపడా చేసి పెట్టేసుకోండి. ఈలోపు నూనె కూడా కాగుంటుంది. ఒక్కొక్కటిగా ఇది వేసేసుకోవాలి. కొంచెం ఇది కాలనిచ్చేసి మళ్ళీ పైన ఇంకోటి వేసుకోండి. వెంటనే కాకుండా కొంచెం కాలనిచ్చామంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. వేసిన వెంటనే కదపొద్దు. పైన పచ్చడం తగ్గేంత వరకు బాగా కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అంచుల దగ్గర చూడండి, కొంచెం ఎర్రగా క్రిస్పీగా ఉంటుంది, మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయి అప్పాలు. మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కాల్చుకోవచ్చు. నేనైతే కొంచెం సాఫ్ట్గానే ఉంచేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా అప్పాలు, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇలాగే మిగిలినవన్నీ చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. క్లాత్ని తడిపి నీళ్ళన్నీ పిండేసుకుని దానిపైన రొట్టెలాగా ఒత్తేసుకుని మధ్యలో హోల్ చేసేసుకోండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా దీన్ని చేతిలోకి తీసుకోండి. విరిగిపోదు, చక్కగా మనకి విరిగిపోకుండా చక్కగా వస్తుంది.
చేతిలోకి తీసేసుకుని బాగా కాగిన ప్యాన్ పైన వేసేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోండి, చక్కగా కాలుతుంది. మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. నేను మరి కొంచెం నూనె వేస్తున్నాను. ఇలా కొంచెం నూనె వేస్తే అటువైపు కూడా కొంచెం ఎర్రగా కాలుతుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా కావాలంటే అంచుల దగ్గర కూడా వేసుకోవచ్చు. రెండు వైపులా కూడా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇలా పాన్ ఫ్రై చేసిన వాటినేమో తపాలా చెక్కలు అంటారు. అంటే ఇదివరకు రోజుల్లో తపాలలో కాల్చేవాళ్ళనమాట, అందుకనే తపాలా చెక్కలు అంటారు. ఇలా కాల్చుకున్నా కానీ చాలా బాగుంటాయి. మీరు ఈ విధంగా కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో సొరకాయ తురుము, ఉల్లిపాయలు తగులుతూ, నువ్వులు వేసాం కదా, పచ్చెనపప్పు పెసరపప్పు నానబెట్టి వేసాము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను తీసుకున్న కొలతలతో అయితే నాకు 45 గారెలు వచ్చాయి. సొరకాయ అప్పాలు 45 వచ్చాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ సొరకాయ గారెని తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.